హలో ఆల్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ హోమ్స్. కల్కి మూవీ మరి కొన్ని రోజుల్లో మన ముందుకు వచ్చేస్తుంది. నాకు పర్సనల్ గా అండ్ క్యూరియస్ గా అనిపించిన వన్ థింగ్ ఏంటంటే, ఈ మూవీలో విలన్ అయిన కలి ఎవరు, కలి ఎందుకు అంత పవర్ఫుల్ విలన్, కలియుగం మరీ ఇంత ఫాస్ట్ గా ఉంటుందా, కలి ఒరిజినల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ మూవీ గురించి చాలా మంచి వీడియోస్ ప్లాన్ చేస్తున్నాం అండ్ టాలీవుడ్ హోమ్స్ ఛానల్ ని త్వరగా సబ్స్క్రైబ్ కొట్టని చెప్తా, గట్టి కొట్టండి. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, కలి పురుషుడు ఒరిజిన్సే చాలా తేడాగా ఉంటుంది. ఇలా స్టోరీ చదివితేనే నాకు నార్సియస్ ఫీలింగ్ వచ్చేసింది. అంత వర్స్ట్ గా ఉంటుంది. మేబీ అందుకే ఏమో ఇంత విలనా అన్న ఫీలింగ్ వస్తుంది. బేసికలీ బ్రహ్మదేవుడు ఐడియా ఉన్నాడు కదా మీ అందరికి. బ్రహ్మ దగ్గర నుండి వచ్చిన థింగ్ ఏంటంటే, ఆయన బాడీ నుండి ఏది వచ్చినా కూడా ప్రాణం పోసుకుంటుంది. అలానే బ్రహ్మ బ్యాక్ సైడ్ నుండి ఒక ఇంప్యూరిటీ వచ్చింది. ఆ ఇంప్యూరిటీ ప్రాణం పోసుకుని అధర్ముడుగా ఒక పర్సన్ లాగా రూపు చెందింది. ఏం చూస్తేనే మీకు అర్థమైపోయింది కదా, ధర్మానికి క్వైట్లీ ఆపోజిట్ అని. అలాగే ఈ అధర్ముడికి మిథ్య అనే ఒక వైఫ్ ఉంది. మిథ్య అంటే వన్ కైండ్ ఆఫ్ లైక్ డెవ్యూషన్. ఇక్కడ కూడా వీళ్ళ పేర్లు అనేవి మన ఎమోషన్ కి మెటఫోర్స్ లా ఉంటాయి. అధర్మంతో కూడిన పనులు ఎందుకు చేస్తామంటే, అవి చేసి హ్యాపీగా ఉండొచ్చని డెవ్యూషన్ లో పడి చేస్తాం. అందుకే వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అని వీళ్ళిద్దరికి ఒక కొడుకు అండ్ కూతురు పుడతారు. కొడుకు పేరు దంబుడు అంటే మోసము అని మీనింగ్, కూతురు పేరు మాయ. వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ అయినా సరే పెళ్లి చేసుకుంటారు. వీళ్ళిద్దరికి ఒక కొడుకు అండ్ కూతురు పుడతారు. కొడుకు పేరు లోబుడు. లోబం అంటే తెలుసు కదా, ఒకరి దగ్గర ఏదైనా ఉంటే అది మనదైపోవాలి అనే దురాశ పడడం. కూతురు పేరు మెకృతి అంటే మిజరీ. వీళ్ళు కూడా సిబ్లింగ్సే, బట్ అగైన్ వీళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఫుల్ ఆన్ ద గేమ్ ఆఫ్ ద థ్రోన్స్ అవుతుంది కదా. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత క్రోధుడు అనే కొడుకు ఆఫ్ ఇన్సెట్స్ బిట్వీన్ బ్యాడ్ ఎమోషన్. కలి పుట్టంగానే తన లెఫ్ట్ హ్యాండ్ తో తన పీనస్ అండ్ రైట్ హ్యాండ్ తో తన టంగ్ పట్టుకుంటాడు అండ్ నవ్వుతాడు. అండ్ దీనికి కూడా ఒక మెటఫోర్ ఉంది, లస్ట్ అండ్ టేస్ట్. ఈ రెండు ఎమోషన్ ని బేస్ చేసుకుని కలి అనేవాడు మనల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు అనడానికి ఇది రిప్రజెంట్ చేశారు. కలి మెయిన్ గోల్ ఒకటే, యూనివర్స్ లో పూజలు, యజ్ఞాలు, యాగాలు, డొనేషన్స్ ఇవేమీ జరగకుండా ఆపేయడం, సనాతన ధర్మాన్ని కూల కొట్టేసి చల్లా చెదురు చేయడం. బేసికలీ మనిషి అన్న వాడిని పర్మనెంట్ గా ఈవిల్ చేసేయాలనేదే కలి గోల్. ఇలా జనాలు ఎవరు బాగుపడకుండా పాతాళానికి తొక్కేయాలని చూస్తుంటారు. లార్డ్ కృష్ణని ఫాలో అయితే ఆయన అవతారం చాలించిన ఇయర్ వచ్చేసేసి 3102 BC. ఇక్కడితో ద్వాపర యుగం అంతమైపోయింది. ఇక్కడ నుండి మొత్తం నడుస్తుంది కలియుగమే. ఆల్సో మీరు అశ్వత్థామ స్టోరీ వినే ఉంటారు కదా. మహాభారతం టైంలో తన బ్రహ్మాస్త్రం ఎక్కువ పెడతాడు. అది అభిమన్యుడు భార్య అయిన ఉత్తరాకి తగులుతుంది. ఆ టైంలో ఉత్తర ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. థ్యాంక్ఫుల్లీ కృష్ణుడు అక్కడే ఉండడం వలన ఆయన సేవ్ చేస్తాడు. అశ్వత్థామకి శాపం కూడా పెడతాడు, నువ్వు చిరంజీవివే అయినా సరే ఒళ్ళంతా కురుపులతో మారని గాయాలతో ఇలానే బతుకుతావు కలియుగం అయ్యేదాకా అని శపిస్తాడు. అందుకే అశ్వత్థామకి వార్ లో జరిగిన ఇంజురీస్ హీల్ అవ్వవు, అలాగే తిరిగేస్తుంటాడు. ఈ ఉత్తరాకి పుట్టిన అతనే పరీక్షిత్ మహారాజ్. ఒక రోజు భూదేవి ఆవు రూపంలో తన దూడ తప్పిపోయిందని ఏడుస్తూ ఉంటుంది. అదే టైంలో కేవలం ఒక కాళ్ళతో ఉన్న ఎద్దు ఒకటి ఆ ఆవు దగ్గరికి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, కలియుగం వచ్చేసింది, రాబోయే అనార్గాలను చూసి ఇలా బాధపడుతున్నా అంటుంది. ఆ ఒంటికాలి ఎద్దు ఒక ధర్మానికి రిప్రజెంటేషన్. ధర్మం ఇప్పుడు 4 కాళ్ళ మీద నిలబడుతుంది అని అంటారు కదా, కానీ కలియుగం వచ్చేటప్పటికి న్యాయం ఒక పాదం మీద. కలి పురుషుడు ఒక కర్ర తీసుకుని ఆ ఎద్దును కొడుతూ ఉంటాడు. అంతా గమనించిన పరీక్షిత్ మహారాజు కలి పురుషుడిని పట్టుకుని ఆల్మోస్ట్ తలకే నరికేపోతాడు. కానీ కలి శరణ్ కోరుకుంటాడు. శరణ్ కోరుకున్న వారిని చంపడం ధర్మం కాదు కాబట్టి కలిని 5 ప్లేస్ లో ఉండేటట్టు రిస్ట్రిక్ట్ చేస్తాడు. ఆల్కహాల్, బెట్టింగ్ అండ్ మనీ ఎక్కడుంటుందో అక్కడ అండ్ యానిమల్స్ ని చంపే చోట వీటి దగ్గర ఉంటాను అని అంటాడు. ఇవన్నిటికి కనెక్షన్ గా ఉండే గోల్డ్ దగ్గర కూడా ఉంటాను అని అంటాడు. గోల్డ్ ఇన్ ద సెన్స్ మనీ. సిద్ధిస్లయ ఇస్ ఫైన్, కానీ ఇప్పుడు నాకు కనపడకు, వెళ్ళిపో అని అంటాడు. పరీక్షిత్ మర్చిపోయిన ఒక విషయం ఏంటంటే, తలపై ఉండే కిరీటం కూడా గోల్డే. అలా పెడతాడు కలి స్పాట్ పరీక్షిత్ మహారాజ్ కి. అందుకే పరీక్షిత్ ఒక చనిపోయిన పావుని శనిక మహర్షి మీద వెయ్యడం, ఆయన కొడుకైన శృంగి పరీక్షిత్ ని శాపించడం, ఇలా ఇదంతా ఒక స్టోరీలోకి సెగ్యూట్ అవుతుంది. ద పాయింట్ ఈస్ కలి ఎంత డేంజరస్ అంటే, గురువంశకుల నుండి వచ్చిన గ్రేట్ రూలర్ పాండవుల వంశస్థుడు పరీక్షిత్ నే ప్రొసెస్ చేసేసాడంటే, నార్మల్ పీపుల్ ఎంత ఈస్ దట్ వెరీ డేంజరస్ అండ్ పవర్ఫుల్ గా. కల్కి మూవీలో మనం క్లియర్ గా గమనించేది ఏంటి అంటే, కమల్ హాసన్ గారి గెటప్ ఒకసారి చూడండి, చాలా అగ్లీగా, వియర్డ్ గా అండ్ స్కేరింగ్ గా ఉంటుంది. ఒకవేళ కమల్ హాసన్ గారు పోర్ట్రే చేసే క్యారెక్టర్ కలి అయితే, ఆ గెటప్ అండ్ మేకప్ స్పాట్ ఆన్ అనుకోవచ్చు. ఈ వీళ్ళంతా ఒక పర్సన్ అయితే ఎలా ఉంటుందో అలా చేశారు. ఎక్సలెంట్ క్యారెక్టర్ డిజైన్. కలియుగం ఎండింగ్ కాబట్టి అసలు పెద్దగా రిసోర్సెస్ ఏమీ ఉండవు. పీపుల్ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. అసలు ఫుడ్ అనేది నేల మీద గ్రో అవ్వదు అండ్ వాటర్ కూడా దొరకదు. ఇవన్నీ కలియుగం సెన్సే. ఈ కలి చావాలి అంటే విష్ణుమూర్తి సొల్యూషన్ కూడా ఇచ్చేశారు. కలి యుగాంతంలో తనే కలికిలాగా అవతరించి వస్తానని, కలి
సంహారం చేస్తానని ఇలా కలి పురాణంలో ఉంటుంది. ఇలా కలికి గురించి కూడా తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని మీద కూడా ఒక వీడియో అనేది చేసేద్దాం. That's it the video guys. Please do like, share and subscribe for the more updates. 100% bell icon on lo pettukondi. Signing off, Team Tollywood Home. Jai Hind.